హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉన్న, సెకండ్ ఇయర్లో ఉన్న డ్రాపర్స్ అయినా మీ దగ్గర ఉన్న టైంని మీరు ఎలా యూటిలైజ్ చేసుకోవాలి? ఫర్ సపోజ్ మీరు ఇంటర్ సెకండ్ ఇయర్లో అయితే మీరు ఐపీకి ఇంకా ఎంసెట్ ఇంకా నీట్కి ఎంత టైం ఇవ్వాలి? ఫస్ట్ ఇయర్లో అయితే ఐపీ కోసం మీరు ఎంత ప్రిపేర్ అవ్వాలి? ఇంకా రాబోయే ఎంసెట్ ఇంకా నీట్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో దానికోసం ఎంత ఆలోచించాలి? డ్రాపర్స్కి అయితే మీరు ఎలా ఆలోచించాలి అనేది ఇవాళ సెషన్లో మనం పూర్తిగా క్లియర్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఎండ్ వరకు ఉండండి, పూర్తిగా చూడండి, అంతా క్లారిఫై అయిపోతుంది. మీకంటూ మీకు ఒక ఐడియా వస్తుంది. మీ టైంని ప్లాన్ చేసుకోవడంలో మీరు తెలుసుకుంటారు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మీ క్లాసెస్ ఏవైతే నడుస్తున్నాయో, డైలీగా ఏవైతే క్లాసెస్ నడుస్తున్నాయో, ఓకే, ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అయితే టెన్షన్ లేదు. వాళ్ళకి నీట్ ఇంకా ఎంసెట్కి టైం ఉన్నది. సో యూ కెన్ రైట్ నో ఓన్లీ ఫోకస్ ఆన్ ఐపీ. ఓకే, కాకపోతే మీరు ఐపీ మీద ఫోకస్ చేస్తూ ఎంసెట్ ఇంకా నీట్ ప్రిపేర్ అవ్వడం కాకుండా నీట్ ఎంసెట్ 2025లో ఉంది కాబట్టి దాని గురించి మీరు ఇప్పుడే ఆలోచించడం బెటర్. కాబట్టి ఇప్పటి నుంచి ఏవైతే ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్స్ ఉన్నాయో వాటన్నిటిని స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్ళండి. వన్ బై వన్ ఏదైతే టాపిక్ మీరు ఇప్పుడు చదువుతున్నారో అది స్ట్రాంగ్ చేసుకుంటూ వెళ్తారు. దట్స్ యువర్ టాస్క్. అది అనమాట. రెండో టాస్క్ మనం మాట్లాడుకోబోయేది ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ కోసం, విచ్ ఇస్ వెరీ క్రూషియల్. వాళ్ళ దగ్గర ఉన్న టైం లిమిటెడ్. వాళ్ళు పక్క నుంచి క్లాసెస్ అటెండ్ చేయాలి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కూడా అవ్వాలి. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు? సో ఇంటర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టైంని చాలా కేర్ఫుల్గా వాడాలి. క్లాస్ని మీరు మిస్ చేయలేరు. రోజు అటెండ్ అవ్వాలి క్లాసులు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, క్లాసులు అటెండ్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు వెళ్తున్నప్పుడు టైం లేదంటే వస్తున్నప్పుడు టైం ఉన్నదో ఆ మిడ్ టైం కూడా మీరు వేస్ట్ చేయకండి. ఆ మిడ్ టైంలో అట్లీస్ట్ మీరు రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకే, సో ఆ రిలాక్స్ అవ్వడానికి మీరు ఏమైనా చేయొచ్చు. మీరు కావాలంటే మ్యూజిక్ వినొచ్చు, లేదంటే ఏమైనా చేయొచ్చు విచ్ సూట్స్ యువర్ మైండ్, రిలాక్సెస్ యూ. సో దట్ ఒక ఫ్రెష్ మైండ్తో మీరు ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి మళ్ళీ మీరు రిలాక్స్ అవ్వాలని అనుకోకూడదు. ఎందుకంటే మీ దగ్గర రిలాక్స్ అవ్వడానికి ఎక్కువ టైం లేదమ్మా. అది మెయిన్. మీరు అవ్వకూడదు లేదంటే మీరు రెస్ట్ తీసుకోకూడదని నేను అనట్లేదు. మీ దగ్గర టైంది కన్స్టెంట్ చాలా ఎక్కువ ఉంది. సో ఎందుకంటే మీరు మార్నింగ్ 7:30, 8 క్లాసులకి వెళ్తున్నారు కాలేజ్కి, దాని తర్వాత ఈవినింగ్ 5:30, 6, 7 వరకు వస్తున్నారు. సో మీ దగ్గర టైం ఎక్కువ లేదు. దానివల్ల నేను అలా అంటున్నాను. దాని తర్వాత ఫర్దర్ వచ్చేసి మీ స్లీపింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్నది మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఒక మార్నింగ్ పర్సనా, నైట్ పర్సనా? అంటే ఏంటంటే మీరు మార్నింగ్ లేట్ చదవడం ఇంట్రెస్ట్ ఎక్కువ తీసుకుంటారు, లేదంటే నైట్ లేట్ వరకు చదవడం మీకు ఓకేనా? చాలా మంది స్టూడెంట్స్ నేను చూశాను ఏంటంటే నైట్ టైంలో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అప్పుడప్పుడు నైట్ 12:30, 12:30, 1 గంట వరకు వాళ్ళు చదవడంలో మంచి ఇంట్రెస్ట్ వచ్చి అప్పుడు వాళ్ళు పడుకుంటారు, మార్నింగ్ లేచి కాలేజ్కి వెళ్తారు. కొంతమంది స్టూడెంట్స్ ఎలా చేయొచ్చు అంటే ఎవరికైతే మార్నింగ్ చదవడంలో ఇంట్రెస్ట్ వస్తుందో అప్పుడే చదవండి. మార్నింగ్ ఎర్లీగా లేవండి, నైట్ ఎర్లీగా పడుకోండి. 10, 10:30, 11 పడుకొని మార్నింగ్ ఎర్లీగా 5:30, 6కి లేచి కొంచెంసేపు చదువుకొని మీరు కాలేజ్కి వెళ్ళొచ్చు. సో ఇది మీ మీద ఉన్నది, మీ డిసైడ్ చేసుకోవాలి. ఇది మీకు నైట్ టైంలో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుందా, లేదంటే టైర్డ్ అయిపోతున్నారు, పొద్దున్న మీకు ఇంకా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో అలాగైతే డెఫినెట్లీ యూ కెన్ డూ దట్. మీరు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్, మీరు ఎలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్ మీరు అర్థం చేసుకోవాలి. సో నైట్ టైంలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే నైట్ టైంలో కష్టపడి చదవండి. మార్నింగ్ టైంలో ఇంట్రెస్ట్ ఉంటే మార్నింగ్ టైంలో లేచి చదవండి. కానీ చదవడం చాలా ఇంపార్టెంట్. చదవకుండా పడుకోవద్దు, లేదంటే మార్నింగ్ లేచి చదవడం ఆపేయద్దు. రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీగా చేయాలి. రెండు చేయకుండా ఆపండి. ఓకే, దాని తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అన్నెసరీ యాక్టివిటీస్లోని మీరు అనవసరంగా దూరడం ఆపేయండి. ఓకే, యూట్యూబ్లో అనవసరంగా ఇప్పుడు బిగ్ బాస్ ఒక పక్క నడుస్తున్నదని నేను బిగ్ బాస్ చూస్తాను, లేదంటే ఇది అది సీరియల్స్ చూస్తాను. ఓకే, అవన్నీ మీరు చేస్తూ కూర్చున్నారంటే మీ దగ్గర చదవడానికి ఎక్కువ టైం ఉండదు. ఫ్రెండ్స్తో చాట్ చేయడంలో తప్పులేదు. అవసరమైన విషయాల గురించి మాట్లాడడం, కొంచెం హ్యావింగ్ ఫన్ ఫర్ సమ్ టైమ్, ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కాకపోతే దానివల్ల అది మీ స్టడీ టైంని తినేస్తున్నది అంటే దెన్ ఇట్స్ అ ప్రాబ్లం. సో చదువుకునే టైంలో ఎప్పుడు అనవసరమైన యాక్టివిటీస్ అన్నింటినీ పక్కన పెట్టేసి చదువుకోండి. వాటన్నిటికీ ఒక పర్టికులర్ టైం ఇచ్చుకోండి. ఓకే, ఆ పర్టికులర్ టైంలో అది చేయండి. దాని తర్వాత వాటిని సైడ్లో పెట్టండి. ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు గంట కోసం చదువుతున్నారంటే ఆ 1 అవర్ చదివిన తర్వాత ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకొని అప్పుడు ఆ పని చేయండి. దాని తర్వాత మిగతా 1 అవర్ మాత్రం మళ్ళీ ఆ ఫోన్ మీరు టచ్ చేయకూడదు. అంత స్ట్రిక్ట్గా మీతో మీరు లేకపోయారు అంటే జరిగేది ఏమీ లేదు. అంతే, లాస్ట్ వరకు వస్తూ బాధపడతారు, టైం పోయింది, రిగ్రెట్ చేసుకుంటారు. రిగ్రెట్తో ఎప్పుడు ఉండకూడదు. మీరు మీ 100% ఎడివేస్ ఇవ్వాలి. రిజల్ట్ ఎలా ఉండండి దాని అవసరం మనకి. ఓకే, దాని తర్వాత మీరు డే బై డే మీ లెర్నింగ్ కేపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. ఇంకోటి ఏంటంటే మనం ఆలోచిస్తాం, మనం ఒక గంట సేపులోని ఎంత టాపిక్ని కంప్లీట్ చేస్తున్నాం. ఇవాళ ఎంత టాపిక్ కంప్లీట్ చేసామంటే రేపు ఇంకొంచెం ఎక్కువ కంప్లీట్ చేయగలగాలి. అదే ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఇప్పుడు సెల్ సైకిల్, సెల్ డివిజన్లోని మైటాసిస్ పూర్తిగా అర్థం చేసుకోవడానికి నాకు గంట పట్టింది అనుకోండి. ఓకే, రేపు నేను మియోసిస్ చదువుతున్నాను. మియోసిస్ చదవడానికి నాకు 2 గంటల్లో అయిపోవాలి, దానికన్నా ఎక్కువ టైం తీసుకోకూడదని నేను అనుకోవాలి. నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఓకే, అలాగా సెల్ సైకిల్, సెల్ డివిజన్ అనేది నేను వీకెండ్ వస్తూ ఒకసారి రివిజన్ చేస్తాను. ఒక 1.5 hour కూర్చొని నేను
చాప్టర్ అంతా రివిజన్ చేసి పడేసి దీని మీద నోట్స్ అనేవి రాసుకుంటానని మీకు ఒక టార్గెట్ ఉండాలి. సో టార్గెట్ సెట్ చేసుకోండి, ఒక ప్లానర్ తీసుకోండి. కుదిరితే నేను మీకు పంక్తి చేస్తాను, ఓకే, రాబోయే 1 వీక్లో నేను మీకు ఒక ప్లానర్ షేర్ చేస్తాను. దేంట్లో అయితే మీరు ఒక క్యాలెండర్లో ఉంటుంది, ప్రతిరోజు మీరు ఏం చేయొచ్చు మీరు దాని మీద రాసుకోవచ్చు. మీరు ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని పెట్టుకోవచ్చు. దాంట్లో ఈ సెప్టెంబర్ది ప్లానర్ నేను ప్లాన్ తెస్తున్నాను. సో దాంట్లో ఏంటంటే మీరు ప్రాపర్గా మీరు రాసుకోవచ్చు, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఈ రోజు మీకు ఎంత అయింది వరకు అంతా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. అలా చేస్తే మీకు ఏంటంటే మీరు ఎంతవరకు సిలబస్ కంప్లీట్ అయ్యిందో మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. దాంతో ఇంకెంత కంప్లీట్ చేయాలో మీకు ఐడియా ఉంటుంది. దానివల్ల మీరు ఎంతవరకు కంప్లీట్ అయింది అనే ఒక కన్ఫ్యూజన్లో ఉండరు. నేను చదువుతున్నానా లేదా, నేను కరెక్ట్గా డైరెక్షన్లో వెళ్తున్నానా లేదా, కన్సిస్టెన్సీ మెయింటైన్ అవుతున్నదా లేదా అనే ఒక టెన్షన్లో కూడా ఉండరు. సో అలా ఒకటి చేయాలి మీరు. దాని తర్వాత బోల్డ్ మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే ఐపీ చాలా ఇంపార్టెంట్ కదా, మరి ఐపీ ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎంసెట్ నీట్ కూడా ఉంది కదా అంటే, ఐపీలో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, మీరు ఐపీ అయినా నీట్ అయినా ఎంసెట్ అయినా మీకు కాన్సెప్ట్ రాదు అంటే ఏ ఎగ్జామ్ అయినా అటెండ్ అవ్వడం కష్టం అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఐపీ అనేసి పిచ్చెక్కిపోకుండా ఫస్ట్ కాన్సెప్ట్స్ అనేవి 100%గా నేర్చుకోండి. అంటే ఇంకా కాన్సెప్ట్లో తిరుగు లేనట్టు నేర్చుకోవాలి మీరు. ఇంకా మీరు ఆ టాపిక్ గురించి అడిగితే అట్లీస్ట్ 2 నుంచి 3 లైన్లు మీరు చెప్పగలగాలి. ఆన్ యువర్ ఓన్ మీరు చెప్పగలగాలి, తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా మీ ఇష్టం, కానీ మీరు చెప్పగలగాలి. నేను మైటోసిస్ గురించి అడిగితే మైటోసిస్లో 4 ఫేజుల గురించి పేర్లు చెప్పగలగాలి. ఒక్క ఫేజ్లో ఏం జరుగుతుందో అట్లీస్ట్ 1 లైన్లో చెప్పగలగాలి మీరు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మైటోసిస్ గురించి మాట్లాడుకున్నట్లయితే మైటోసిస్లో ఫస్ట్ ఫేజ్ ఏంటంటే ప్రోఫేజ్లో ఏం జరుగుతుందంటే న్యూక్లియర్ ఎన్వలప్ లాస్ట్లో వెళ్ళి డిసపేర్ అయిపోతుంది. క్రోమాటిన్ అనేది ఏదైతే ఉందో కండెన్స్ అయ్యి క్రోమోజోమ్స్ కింద మారుతుందని చెప్తాం. మెటాఫేజ్లో ఏమవుతుందంటే క్రోమోజోమ్స్ అనేవి ఈక్వేటర్లో వచ్చి అరేంజ్ అవుతున్నాయి, స్పెండల్ ఫైబర్స్ వాటికి వచ్చి అటాచ్ అవుతున్నాయి. కైనటోకోర్స్ ఏవైతే ఉన్నాయో సెంట్రోమియర్ది దానికి వచ్చి అటాచ్ అవుతుందని చెప్తాం. ఎనాఫేజ్లోని క్రోమోజోమ్స్ సెపరేట్ అవుతాయి, డిఫరెంట్ పోల్స్ పక్కకి వెళ్తున్నాయి, ఓకే అని చెప్తాం. టీలోఫేజ్లో ఏం చెప్తాం, టీలోఫేజ్లో మనం ఏం చెప్తాము అంటే ఫైనల్గా ఏదైతే ప్రోఫేజ్లో జరిగిందో దాని రివర్స్ ఇక్కడ జరుగుతుంది. ఓకే, మళ్ళీ న్యూక్లియర్ మెంబ్రేన్ మళ్ళీ అపేర్ అవుతుంది, గాల్గి కాంప్లెక్స్, న్యూక్లియోలస్, ఎండోప్లాస్మిక్ రెటిక్యులం మళ్ళీ రీఅపేర్ అవుతాయని చెప్తాం. సో ఇలాగా ప్రతి ఒక్క స్టేజ్ గురించి ఒక్క లైన్ కనీసం మీకు గుర్తున్నా, మీకు ఎగ్జామ్లో మైటోసిస్ క్వశ్చన్ అడిగినా లేదంటే ఎలాంటి క్వశ్చన్ అడిగినా కూడా మీరు ఈజీగా రాయగలుగుతారమ్మా. అది మెయిన్ ఇంపార్టెంట్. సో నేను అనట్లేదు ఎగ్జామ్లో మైటోసిస్ అడుగుతానని, ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఐడియా. ఓకే, ఇలాంటి ఏ క్వశ్చన్ వచ్చినా మీరు ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతారు అంటే ఎప్పుడైతే మీరంతటి మీరు కష్టపడి ఆ కాన్సెప్ట్ని నేర్చుకుంటారు, అప్పుడు మీరు ఆన్సర్ని బట్టి పట్టే అవసరం మీకు ఉండదు. సో ఎప్పుడు బట్టి పట్టకూడదని నేను అన్ను, బట్టి పట్టడం ఓకే ఫైన్ మీరు చేయొచ్చు, మీ ఇష్టం, అది దట్స్ అప్ టు యువర్స్ చాయిస్. కాకపోతే మీరు కాన్సెప్ట్ నేర్చేసుకుంటే బట్టి పట్టడం కూడా ఈజీ అయిపోతుంది, అవునా కదా? సో అది అనమాట. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. సో అందుకే ఐపీ గురించి టెన్షన్ పడకుండా ఫస్ట్ ప్రిపేర్ అవ్వడం మొదలెట్టండి, కాన్సెప్ట్స్ని మాస్టర్ చేయండి ముందు. దాని తర్వాత చాలా మంది స్టూడెంట్స్ అంటున్నారు సార్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం లేదు, క్వశ్చన్స్ చేయడానికి టైం లేదు అని అంటున్నారు. కరెక్టే, మీకు క్లాసెస్ ఉన్నాయి, మళ్ళీ సాయంత్రం వచ్చి మీరు యూట్యూబ్లో క్లాసులు చూస్తున్నారు నావి. ఓకే, సో దాని తర్వాత మీ దగ్గర ఎక్కువ టైం మిగలట్లేదు. సో అలాంటప్పుడు షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటారంటే బేసిక్గా ఫస్ట్ క్లాస్ చూసినప్పుడు ఎలాంటివైతే నోట్స్ ఉన్నాయో ఐదర్ మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఎలాగో నోట్స్ మీకు టెలిగ్రామ్లో పంపించేస్తాను. అప్పుడప్పుడు 1 or 2 days డిలే అవుతుంది, కానీ నేను మీకు అన్ని నోట్స్ షేర్ చేసేస్తాను ఇప్పుడు, దాంట్లో డౌట్ లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే మీకు ఎప్పుడైతే ఈ వీక్ అంతట్లో నోట్స్ వచ్చేస్తాయో నావి ఐదర్ ఆ నోట్స్ నుంచైనా, లేదంటే మీ ఓన్ మీరు రోజు నా క్లాస్ చూసినప్పుడు రాస్తున్న నోట్స్ నుంచైనా, లేదంటే మీ కాలేజ్లో ఉన్న నోట్స్ అయినా, అన్ని నోట్స్ని తీసుకోవాలి. ఆ 2-3 రకాల నోట్స్ని తీసుకొని కూర్చొని ప్రతి వీకెండ్ సండే రోజు కూర్చుంటారు. గ్యారంటీగా 3 నుంచి 4 గంటలు తీసుకుంటారు ఈ విషయం కోసం. మీరు ఏం చేస్తారు సండే రోజు అంటే, అట్ ప్రెసెంట్ మీ సండే రోజు చేయాల్సిన పని ఏంటి అంటే ఇవేవైతే అన్ని నోట్స్ ఉన్నాయో వీటన్ని నోట్స్ నుంచి షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం. సో షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో మీకు నిజంగా దాని మీద ఒక సెషన్ కావాలి, డెడికేటెడ్గా ఒక సెషన్ కావాలి. షార్ట్ నోట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, డీటెయిల్డ్ నోట్స్ ఎలాగా, షార్ట్ నోట్స్ ఎలాగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మీకు ఒక సెషన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సార్ షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒక సెషన్ చేయండి అని. దాని మీద స్పెసిఫిక్గా నేను డెడికేటెడ్గా ఒక సెషన్ చేస్తాను. దాంట్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షార్ట్ నోట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకుంటారు. ఓకే, సో షార్ట్ నోట్స్ అనేవి ఎప్పుడు టెక్స్ట్ బుక్ లేదంటే లెక్చర్ చూసినప్పుడు కాదు. ఓకే, షార్ట్ నోట్స్ అనేవి మీ అంతటి మీరు సెల్ఫ్ స్టడీ చేసినప్పుడే ప్రిపేర్ చేసుకోగలరు. సో ఐ విల్ టెల్ యూ అబౌట్ ఇట్. ఇఫ్ యూ వాంట్ ఇట్ కమెంట్ ఇట్ ఇన్ ద
కమెంట్ బిలో కమెంట్ చేయండి. ఓకే, సో దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మనం వీక్ డేస్లో మరి క్లాసులు చేస్తే మరి అలాంటప్పుడు మరి చదువుకోవడం అవ్వదు కదా, ఓన్లీ క్లాసులు అటెండ్ అవ్వడం అవుతుందంటే ఎప్పుడైతే క్లాసులు అటెండ్ అవుతున్నారో వీక్ డేస్లోని క్లాసులు అటెండ్ అవుతున్నప్పుడే బాగా వినండి, క్లాసుల్ని అర్థం చేసుకోండి. అర్థం చేసుకున్న తర్వాత అదే రోజు ఆ టాపిక్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ మనం మైటోసిస్ గురించి చదివాం, పడుకునే ముందు అట్లీస్ట్ మైటోసిస్ గురించి ఏదైతే మనం చదువుకున్నామో ఒకసారి దాని గురించి చూసుకొని పడుకోండి, మనం ఏం చదువుకున్నాం ఏంటి అనేసి. ఓకే, అంటే నోట్స్ ఏం చూడమని చెప్పట్లా, జస్ట్ పడుకున్నప్పుడు మైండ్లోని అనుకోండి, సార్ ఏం డిస్కస్ చేశారు ఇవాళ మైటోసిస్లో ఏ స్టెప్స్ నేర్చుకున్నాం, మనం మియోసిస్ 1లోని ప్రోఫేజ్ 1లో ఏ స్టెప్స్ నేర్చుకున్నాం, ఒక్క స్టెప్లో ఏం జరుగుతుందబ్బా, ఇలా జరుగుతుంది కదా, ఇలా కదా, అలా అనుకోండి పడుకోండి చాలు, ఇంకేం అక్కర్లా. సేమ్ విత్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బేసిక్ ఫార్ములాస్ ఏం నేర్చుకున్నారు ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో ఏం కాన్సెప్ట్ నేర్చుకున్నారు, ఆర్గానిక్ అయినా ఇన్ఆర్గానిక్ అయినా ఫిజికల్ అయినా ఏం నేర్చుకున్నా కూడా మైండ్లో రీకలెక్ట్ చేసుకుంటూ పడుకుంటున్నప్పుడు జస్ట్ అలా పడుకోవడం కాదు, యూ షుడ్ రీకలెక్ట్ వాట్ యూ హ్యావ్ స్టడీడ్ టుడే. అండ్ ఈ రీకలెక్షన్ ఏదైతే ఉన్నదో ఇది మీకు ఎంత యూస్ఫుల్ అవుతుందో ఇది మీకు అర్థం కాదు ఇప్పుడు, తర్వాత మీకు అర్థం అవుతుంది. ఈ అలవాటు అలా అయ్యి తర్వాత మీ మెమరీ పవర్ సూపర్గా ఇంక్రీజ్ అవుతుంది, సూపర్ బూస్ట్ అవుతుంది మెమరీ పవర్ దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు కాన్సెప్ట్ మీకు మైండ్లో ఉండడం వల్ల. సో ఈ రివిజన్ మెథడ్ ఏదైతే ఉందో ఇట్స్ వెరీ యూస్ఫుల్, చాలా మందికి చాలా యూస్ఫుల్ అయింది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. అది పడుకునే ముందు జస్ట్ రివిజన్ ఇట్ ఇన్ ద మైండ్. ఓకే, మీ దగ్గర చాలా టైం కన్స్టెంట్ ఉంది కదా, సో అందుకే చెప్తున్నాను, మీరు కూర్చొని మళ్ళీ నోట్స్ చదివే టైం మీ దగ్గర లేదు, క్లాస్లో అటెండ్ అవుతారు. అందుకే పడుకునే ముందు జస్ట్ కళ్ళు మూసుకొని ఫిజిక్స్లో ఏం చదివారు, కెమిస్ట్రీలో ఏం చదివారు, బయాలజీలో ఏం చదివారు కళ్ళు మూసుకొని రివిజన్ చేసుకుంటారు. ఓకే, దట్ యూ హ్యావ్ టు డూ. ఫైనల్గా మనం ఇంకా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో రెండు రకాలుగా మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. డైలీ బేసిస్లోని మనం 2 సబ్జెక్ట్స్ క్వశ్చన్ సాల్వ్ చేయండి మీరు. ఓకే, సో టైం దొరకగానే మీరు ఏం చేయాలంటే క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 1 అవర్ తీసుకొని ఒక 1/2 అవర్ to 45 minutes ఒక సబ్జెక్టు, ఇంకో 1/2 అవర్ to 1.5 అవర్ మీరు సొంతంగా అట్లీస్ట్ స్టడీ 1.5 to 2 hours మీరు సెల్ఫ్ స్టడీకి ఇవ్వాలి ప్రతిరోజు, మినిమం 1 to 1.5 years. ఈ 1 to 1.5 టైం ఏదైతే ఉన్నదో, ఏదైతే టాపిక్ ఇవాళ చదువుకుంటాం దాని మీద మీరు క్వశ్చన్స్ కూర్చొని సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. మీ దగ్గర ఏ మెటీరియల్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే మెటీరియల్ తీసుకోండి. ఏ మెటీరియల్ తీసుకోవాలో నీట్కో ఎంసెట్ కోసం దాని మీద సెషన్స్ చేశాను. ఎంసెట్కి ఇంకా క్లియర్గా నేను చేయలేదు కానీ నీట్కి అయితే ఆల్రెడీ చేశాను. సో ఎంసెట్ కూడా నేను ప్లాన్ చేస్తున్నాను, ఐ డూ ఇట్. సో డెఫినెట్లీ దట్ విల్ ఆల్సో వర్కౌట్ ఫర్ యూ. ఓకే, సో ఏం చేస్తారంటే క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేస్తారు. ఆ పర్టికులర్ టాపిక్ నుంచి ఎలాంటి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చాయో, ప్రీవియస్ ఇయర్ కాకపోయినా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయండి, దానివల్ల కాన్సెప్ట్ ఇంప్రూవ్ అయిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏం చేస్తారు అంటే ఒక సబ్జెక్ట్ 2 సబ్జెక్టులు పెట్టుకుంటారు. మండేకి బయాలజీ కెమిస్ట్రీ చేసాం, ట్యూస్డేకి ఫిజిక్స్ బయాలజీ చేసాం, వెన్స్డేకి బయాలజీ కెమిస్ట్రీ చేసాం, థర్స్డేకి ఫిజిక్స్ కెమిస్ట్రీ చేసాం. అలాగా 2 సబ్జెక్ట్స్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతిరోజు. 3 సబ్జెక్టులు ప్రతిరోజు గ్యారంటీగా అవ్వవు, ఎలాగో ఉన్నది టైం లేదు. ఓకే, సో మీరు సూపర్ ఫాస్ట్ అయి ఉండాలి దానికోసం, టక్కడ ఫాస్ట్గా అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి, అది కుదరదు. కాబట్టి ఒకరోజు 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. అలాగా అన్ని సబ్జెక్ట్స్కి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వండి, అప్పుడు ప్రాబ్లం లేదు, గ్యారంటీగా మీరు సిలబస్ని కవర్ చేయబోతారు. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ద కవరింగ్ ఆఫ్ ది ఎంటైర్ సిలబస్. ఇప్పుడు 12th ఎవరైతే ఇంటర్ సెకండ్ ఇయర్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, డ్రాపర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, మీ సిలబస్ అనేది నవంబర్ డిసెంబర్ లోపు, నేను ఆల్రెడీ మీ నా సెషన్ చూసినట్లయితే నవంబర్ లేదంటే డిసెంబర్ లోపు మీది సిలబస్ అనేది కంప్లీట్ అయిపోవాలి. ఎస్పెషల్లీ 11th సిలబస్ అయితే కంప్లీట్ అయిపోవాలి, 11th సిలబస్ అయితే డిసెంబర్ లోపు కంప్లీట్ అయిపోవాలి, 12th సిలబస్ ఇంకా ఫెబ్ లోపు కంప్లీట్ అయిపోవాలి. మీకు మార్చ్ ఇంకా ఏప్రిల్ టైంలో ఐపీ ఎగ్జామ్స్ వస్తాయి, దాని తర్వాత మీకు ఇంకా టైం ఉండదు. సో సిలబస్ ఎంత కుదిరితే అంత కంప్లీట్ చేయండి. ఫస్ట్ 11th సిలబస్ అంతా కంప్లీట్ చేయండి. ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి చెప్తున్నాను, ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఎలాగో ఫస్ట్ ఇయర్ సిలబస్ కంప్లీట్ చేసుకుంటారు. డ్రాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళలాగే ఫస్ట్ 11th సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోండి, దాంతో 12th సిలబస్. లేదు మీరు 11th 12th సిలబస్ కాదు, వెయిటేజ్ బట్టి చేద్దాం అనుకుంటున్నారంటే సరే, హై వెయిటేజ్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేయండి. జెనెటిక్స్ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసుకోండి, దాని తర్వాత మీరు హ్యూమన్ ఫిజియాలజీ కంప్లీట్ చేసుకోండి. హ్యూమన్ ఫిజియాలజీ తర్వాత మీకు మిగిలింది ఏంటి, మార్ఫాలజీ, అనాటమీ, వీటన్నింటినీ మీరు బయాలజీ అండ్ హ్యూమన్ వెల్ఫేర్ వీటన్నింటినీ మీరు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తారు. సో ఏవైతే స్కాటర్డ్ ఇంకా వెయిటేజ్ టాపిక్స్ ఉన్నాయో అవన్నీ మీరు కంప్లీట్ చేస్తారు. సింపుల్. సెల్ సైకిల్, సెల్ డివిజన్, ఇవన్నీ ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అన్ని హై వెయిటేజ్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసేయండి, దాంతో లో వెయిటేజ్ టాపిక్స్ చదువుకోవచ్చు. మీ స్కూల్లో ఏ కరికులం నడుస్తున్నదో, కాలేజ్లో ఏ కరికులం అనేది నడుస్తున్నదో దాన్ని ఫాలో అయినా మీరు ఫాలో అవ్వండి, లేదంటే మన క్లాస్లో ఏదైతే టాపిక్స్ నడుస్తున్నాయో అదైనా ఫాలో అవ్వండి. ఇది మీ చాయిస్.
ప్రిఫరబుల్లీ మీరే ఆలోచించాలి దీని గురించి, ఎవరు మీకు చెప్పేసేయకూడదు. ఇది మీ ఇంతటి మీరే ఆలోచించాలి. హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటో మీకు తెలుసు, నేను ఆల్రెడీ చేశాను దాని మీద సెషన్. సో దాన్ని బట్టి మీ ప్లానింగ్ మీకు ఉండాలి. ఓకే, నేను హై వెయిటేజ్ టాపిక్స్ చేద్దాం అనుకుంటున్నానా, లేదంటే నార్మల్గా ఒక ఫ్లోలో వెళ్దాం అనుకుంటున్నానా, మీ ఇష్టం. దిట్స్ అప్ టు యూ. నేనైతే ప్రిఫరబుల్గా హై వెయిటేజ్ టాపిక్స్ ఫస్ట్ చేయడం బెటర్ అని నేను చెప్తాను. ఎందుకంటే దానివల్ల చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది హై వెయిటేజ్ టాపిక్స్ అయిపోయిన తర్వాత లో వెయిటేజ్ టాపిక్స్ చేసుకోవచ్చు, మీడియం ఇంకా లో వెయిటేజ్. సో మెయిన్ పాయింటర్స్ ఏంటో నేను ఇవాళ చెప్పేస్తాను. నెంబర్ 1, డైలీ క్లాసెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి, క్లాసులు మిస్ అవ్వకండి. రెండోది, టైంని చాలా జాగ్రత్తగా జుడిషియస్గా వాడుకోండి, కొంచెం కూడా టైం వేస్ట్ చేయడానికి లేదు. అనవసరమైన యాక్టివిటీస్లోకి వెళ్ళకండి. మూడోది, మీ స్లీపింగ్ ప్యాటర్న్ అర్థం చేసుకోండి. మీరు ఎలా పడుకుంటారు, మీరు నైట్ లేట్గా చదువుకొని పడుకుంటారా, మార్నింగ్ లేట్ చదువుకుంటారో డిసైడ్ చేసుకోండి. నాలుగోది, ప్రతిరోజు మీ చదువుకొని కేపబిలిటీని ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. స్లోగా మీకు చదువుకొని కేపబిలిటీ ఇంప్రూవ్ అవ్వాలి డే బై డే. ఓకే, ఇవాళ గంటలో ఎంత టాపిక్ అయిందంటే రేపు గంటలో ఇంకొంచెం టాపిక్ అదే గంటలో కంప్లీట్ అవ్వాలి. లిటిల్ అమౌంట్ అనమాట, లిటిల్ అమౌంట్. ఒకేసారి మీరు ఒక చాప్టర్ అంతా కూర్చొని చేయలేరు. ఇవాళ నేను సెల్ సైకిల్, సెల్ డివిజన్ 2 గంటలు చదివాను, రేపు జెనెటిక్స్ చాప్టర్ అంతా గంటలో చదివేస్తాను అంటే జరగదు అలాగా. ఇట్ కాంట్ హ్యాపెన్ లైక్ దట్. సో స్లో మినిట్ బై కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళండి. దాని తర్వాత కాన్సెప్ట్స్ని మాస్టర్ చేయడంలో ఫోకస్ చేయండి. ఏ ఎగ్జామ్ కోసం ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారో, సెకండరీ, ఐపీ అవనండి, ఎంసెట్ అవనండి, నీట్ అవ్వండి, ఫస్ట్ కాన్సెప్ట్స్ మీకు మాస్టర్ అయిపోవాలి. మీకు కాన్సెప్ట్స్ స్ట్రాంగ్ చేసుకునే టైం ఇదే, తర్వాత మీకు టైం ఉండదు. తర్వాత షార్ట్ నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు కావాలంటే సెషన్ పెట్టమన్నాను. షార్ట్ నోట్స్ అనేది ఎప్పుడు సండే రోజు కూర్చొని ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ప్రతిరోజు ప్రతి వీక్లో సండే ఈ వీక్ అంతట్లో ఏ టాపిక్స్ అయ్యాయో ఆ టాపిక్స్ మీద కూర్చొని మీరు ప్రిపేర్ చేసుకోవాలి షార్ట్ నోట్స్. ఓకే, దాని తర్వాత వచ్చేసి వీక్ డేస్లో మీరు ఏం చేస్తారంటే ప్రతిరోజు మీరు క్లాసులు అటెండ్ అయిన తర్వాత 2 సబ్జెక్ట్స్ చదవమని చెప్పాను. ఒకరోజు బయాలజీ కెమిస్ట్రీ, ఇంకో రోజు ఫిజిక్స్ బయో, ఇంకో రోజు బయో కెమిస్ట్రీ, ఇలా చెప్పాను. ఓకే, సో దీస్ ఆర్ ద పాయింటర్స్ దట్ ఐ వాంటెడ్ టు డిస్కస్ విత్ యూ. టైంని ఎలా మేనేజ్ చేసుకుంటారు మీరు అన్నది నేను డిస్కస్ చేస్తాను. ఓకే, సో బేసిక్గా ఇది మీరు చేయాల్సింది. ఇంకోటి ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్కి ఇంకో డౌట్ ఏమొస్తుందంటే, సార్ సిలబస్ అనేది డిఫరెంట్ కదా నీట్కి ఎంసెట్కి, సో దాంట్లో ఏం చేయమంటారు, లేదంటే ఐపీకి ఎంసెట్కి ఎలా చేయమంటారు అంటే, దేనికైనా నేను చెప్పినట్టు కాన్సెప్ట్ ఎలాగో నేర్చుకుంటారు. ఇప్పుడు నీట్ ప్రిపరేషన్ మీరు ఎలా మేనేజ్ చేస్తారు అంటే, నా సెషన్స్ మీరు అటెండ్ అయినట్లయితే నీట్తో సంబంధించి ఏ కాన్సెప్ట్ అయినా మీకు అన్నీ కవర్ అయిపోతాయి నా సెషన్స్లో. ఎంసెట్తో సంబంధించింది, నీట్తో సంబంధించింది రెండు కవర్ అయిపోతాయి. సో కామన్గా యాక్చువల్గా చెప్పాలంటే ఐపీ, ఎంసెట్, నీట్ అన్నిటికీ సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మన క్లాసుల్లో కవర్ అయిపోతాయి. సో మన క్లాసులో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా చేసుకుంటాం. ఓకే, ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు డూ ఇస్ కమ్ అండ్ అటెండ్ మై సెషన్స్. నేను ఏదైతే అకాడమిక్ సెషన్స్ తీసుకుంటున్నానో, ఏదైతే చాప్టర్ మీకు ఒక్కొక్క చాప్టర్కి నేను 3-4 గంటలు 5 గంటలు తీసుకుంటున్నాను. ఎందుకంటే మీకు డెప్త్లో నేర్పించాలి, క్లియర్గా అర్థం చేయించాలి అనేసి. ఇదే టైము అన్ని చేయడానికి, దాని తర్వాత మా టైం ఉండదు. సో అందుకే నా క్లాసులు రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మిస్ అవ్వకండి క్లాసుని. లైవ్ సెషన్స్ చేస్తున్నాను నేను, రోజు లైవ్ ఉంటుంది అట్ ఈవినింగ్ 8 PM. అప్పుడప్పుడు నైట్ 10 PM ఉండొచ్చు ఫర్ సమ్ సర్కమ్స్టాన్సెస్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ విల్ బీ ఈవినింగ్ 8 PM. సాయంత్రం 8 గంటలకు నా క్లాస్ రోజు ఉంటుంది, గంటన్నర క్లాస్ ఉంటుంది. వచ్చి అటెండ్ అవ్వండి. ఏ పర్టికులర్ టాపిక్ చేసినా దాంట్లో 100% క్లారిటీ ఇచ్చే జిమ్మేదారీ నాది, రెస్పాన్సిబిలిటీ నాది, అది నేను చూసుకుంటాను. ఓకే, మీ రెస్పాన్సిబిలిటీ వచ్చి అటెండ్ అవ్వండి. దట్స్ అబౌట్ ఇట్. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. ఐ థింక్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. షార్ట్ నోట్స్ గురించి సెషన్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ దిస్ సెషన్ ఛాంపియన్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యూర్ ప్రిపరేషన్. మంచిగా ప్రిపేర్ అవ్వండి, ఇలాగే యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండండి. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్. దిస్ ఇస్ అజయ్ కుమార్ సైనింగ్ ఆఫ్.